వెల్కమ్ టు ఐడ్రీమ్. దేశంలో నక్సల్స్ అదేవిధంగా టెర్రరిస్టులు ఏరివేతలో పాల్గొన్న ప్రతి ఆఫీసర్కి కూడా ప్రతి సంవత్సరం కేంద్ర హోంశాఖ ఇచ్చే అవార్డులు ఈ రోజు ప్రకటించారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 31 ప్రకటించే అవార్డుల జాబితాలో తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వ్యక్తులు చెందిన ఐపీఎస్ అధికారులు వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న వాళ్ళకి దాదాపు 5 అవార్డులు వచ్చాయి. అంటే వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ దగ్గర నుండి ఐపీఎస్ వరకు ఇచ్చిన అవార్డు జాబితాలో మన తెలుగు వాళ్ళు వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఒక 5 ఐపీఎస్ అధికారులకి ప్రత్యేకంగా స్పెషల్ ఆపరేషన్లు పాల్గొందుకు ఇచ్చారు. అందులో ముఖ్యంగా తీసుకుంటే జమ్మూ కాశ్మీర్లో సందీప్ చక్రవర్తి గారు ఉన్నారు. అదేవిధంగా స్మృతిక్ రాజనాల ఛత్తీస్గఢ్, అదేవిధంగా గూండాల రెడ్డి రాఘవేంద్ర గారు, ఆయన గతంలో ఒడిశాలో మంచి ఆపరేషన్ చేశారు ఎస్పీగా. ప్రస్తుతం జార్స్ కూడా ఎస్పీగా ఉన్నారు. ఆయనతో పాటు అదాం నయీం అసామి ఎస్పీ భీమవరం ఆంధ్రప్రదేశ్. వీళ్ళతో పాటు చాలా మందికి ఆఫీసర్కి ఇచ్చారు. కానీ మన తెలుగు వాళ్ళు వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తూ మంచి స్పెషల్ ఆపరేషన్లో పాల్గొన్నందుకు అవార్డు ఇవ్వడం అనేది చాలా మందికి ఆనందంగా కనిపిస్తుంది. ఈ అవార్డులు ఎలా ఎందుకు వచ్చాయి, ఎవరెవరికి వచ్చాయనే విషయం మనతో ముందుగా మాట్లాడడానికి ప్రస్తుతం జార్స్ కూడా ఎస్పీ రాఘవేంద్ర గారు ఉన్నారు. ఆయనకి ఈ ఆపరేషన్ ఎందుకు ఇచ్చారు అనే విషయాన్ని ఆయన తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ అంటే మీరు అందరూ కూడా పనిచేయడం, ఆపరేషన్ చేయడం, స్పెషల్ ఆపరేషన్ చేయడం అంటే దేశంలో జరిగిన ఇష్యూల్లో దానికి మీరు కౌంటర్ పార్ట్ ఇవ్వడం తప్పించి మీకు వేరే ఇంటెన్షన్ కనబడదు. ఇందులో జరిగిన ఆపరేషన్లో అసలు ఏం జరిగింది, ఆ రోజు ఎందుకు ప్రభుత్వం మీకు అవార్డుగా గుర్తించారు? మీరు ఒడిశాలో చాలా మంది ఆఫీసర్లు ఉన్నారు, కానీ మీకు అదేవిధంగా పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్లో స్మృతికి రాజనాల గారికి ఈ రెండు రావడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది. అసలు మీకు అవార్డు వెనుక జరిగిన కృషి ఏంటి, ఆ జర్నీ ఏంటి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్లీ సో ఎవ్రీ ఇయర్ యూనియన్ హోమ్ మినిస్టర్ దక్షత అవార్డు ఫర్ స్పెషల్ ఆపరేషన్స్ కు, ఇన్వెస్టిగేషన్స్ కు, దెర్ ఆర్ 4 ఫీల్డ్స్ కు ఇస్తారు. వాడిని మెడ్ చేసి యూనియన్ హోమ్ మినిస్టర్ దక్షత అవార్డు అన్నారు. సో దిస్ ఇయర్ ఐ గాట్ దిస్ అవార్డ్. టుడే దే హావ్ అనౌన్స్డ్. ఈ అవార్డు నాకు స్పెషల్ ఆపరేషన్స్ ఈ చలపతి ఎన్కౌంటర్ జనవరి 19th హ్యావ్ లాంచ్ అనమాట. వెన్ ఐ వాజ్ ఎస్పీ నువాపడలో నేను ఎస్పీగా ఉన్నప్పుడు వీ హ్యావ్ లాంచ్డ్ దిస్ ఇంటర్ స్టేట్ జాయింట్ ఆపరేషన్. ఛత్తీస్గఢ్ బార్డర్గా ఉండేది నువాపడ డిస్టిక్, గరియాబంద్ కౌంటర్ పార్ట్ ఉండేది ఛత్తీస్గఢ్లో. సో మేము ఇద్దరం కలిసి ఛత్తీస్గఢ్ ఆర్ మన ఒడిశా వీ హ్యావ్ లాంచ్ దిస్ ఆపరేషన్. 19th నైట్ లాంచ్ చేసాము. దెన్ సబ్సిక్వెంట్గా ఈ ఆపరేషన్ 72 hours నడిచింది అనమాట. 20th 21st నడిచింది. దేర్ ఆర్ టోటలీ 16 నక్సల్స్ ఆర్ న్యూట్రలైజ్డ్ ఇన్ దిస్ ఆపరేషన్. అండ్ చలపతి సెంట్రల్ కమిటీ మెంబర్ చలపతి గారు హ్యాస్ బీన్ న్యూట్రలైజ్డ్ ఇన్ దిస్ ఆపరేషన్. ఆయనతో పాటు దేర్ ఆర్ స్టేట్ కమిటీ మెంబర్స్, డిసిఎం, ఏసీఎం, పార్టీ మెంబర్స్ అందరూ మేజర్ చంక్ ఆఫ్ లీడర్షిప్ దీంట్లో న్యూట్రలైజ్ అయ్యారు అనమాట. నువాపడ అనేది ద వెస్టర్న్ మోస్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఒడిశా. ఇది ఛత్తీస్గఢ్ గరియాబంద్ డిస్ట్రిక్ట్ అనుకుని ఉంటుంది అనమాట. వెన్ ఎవర్ నక్సల్స్ ఛత్తీస్గఢ్ నుంచి రావడానికి దే విల్ యూస్ నువాపడ రూట్ అనమాట. సో నువాపడ యూ కెన్ సే ఇట్ ఈస్ లైక్ గేట్ వే టు నక్సల్స్ టు ఎంటర్ ఇన్ టు ఒడిశా. సో అందుకోసమే వెన్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఆపరేషన్ వీఆర్ ఎక్స్చేంజింగ్ ఇంటెలిజెన్స్. ఛత్తీస్గఢ్, ఒడిశా వీఆర్ ఎక్స్చేంజింగ్ ఇంటెలిజెన్స్. జాయింట్లీ ఆపరేషన్స్ చేస్తాం అనమాట. లాస్ట్ ఇయర్ ఈ ఆపరేషన్ కన్నా ముందు జనవరి 4th ఒక ఎన్కౌంటర్ జరిగింది. అప్పుడు రోషన్ అని ఇందాగా ఒక ఏరియా కమిటీ ఉంది అక్రాస్ గరియాబంద్ ఆర్ నువాపడ. అక్కడ ఒక అతన్ని న్యూట్రలైజ్ చేయడం జరిగింది. అతని పేరు రోషన్. తర్వాత మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో నక్సల్స్ ఒక ప్లేస్లో ఒక విలేజ్ పేరు వచ్చి బెర్సార్జర్ కులారిఘాట్ కిందికి వస్తుంది. దీన్ని కులారిఘాట్ ఎన్కౌంటర్ అంటారు. ఈ బెర్సార్జర్ విలేజ్ దగ్గర ఉంది. సో అక్కడ దెర్ ఆర్ గ్రూప్ ఆఫ్ నక్సల్స్ ఉన్నారు. సో దే ఆర్ ట్రైంగ్ టు ఎంటర్ ఇన్ టు ఒడిశాకి ఎంటర్ అయ్యేదానికి దే ఆర్ ట్రై చేస్తారు. బికాస్ యాజ్ యూనియన్ హోమ్ మినిస్ట్రీ కా దే హ్యావ్ గివెన్ ద డెడ్ లైన్ 2026 మార్చ్ తక్ దీన్ని నక్సల్ను ఖతం చేయాలి, నక్సల్ ముక్త భారత్ చేయాలని. సో ఇన్ ఛత్తీస్గఢ్ దే హ్యావ్ బీన్ launching operations and pressurized. There are so many operations in Chhattisgarh.
అందుకోసమే 26 మార్చ్ 26 డెడ్ లైన్ పెట్టారు కదా, మార్చ్ 26 ఎందుకు పెట్టుకున్నారు? they have kept one mission. They have kept one mission, the target. So otherwise, without keeping any target and mission, so operation means will not be that much. అంటే 26 కాకుండా 25 కానీ 27 పెట్టుకుంటారు, ఎందుకంటే ఇయర్ 26 డేట్ కూడా 26 అనా? I don't know exactly whether the motive behind why they kept March 26. They have fixed one timeline so that our focused efforts will be there towards eliminating this Naxalism. అందుకోసమే అందుకోసం దే హ్యావ్ ప్రెజరైజింగ్, దే హ్యావ్ కీప్ మోర్ ఆపరేషన్స్ అక్కడ ఛత్తీస్గఢ్ జరిగేది. సో దానివల్ల దే వాంట్ టు ఎంటర్ ఇన్ టు ఒడిస్సా టు హ్యావ్ షెల్టర్గా కావచ్చు, సో దట్ వాళ్ళు తప్పించుకోవడానికి ఛత్తీస్గఢ్ నుంచి. అందుకోసమే మాకు కబర్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ ఉండింది. అందుకోసమే మేము January 19th వీ లాంచ్ దిస్ ఆపరేషన్. ఓకే సార్, ఆపరేషన్ వెళ్ళారు, ఎంతసేపు జరిగింది సార్ మీకు? అంటే వాళ్ళు కూడా దిస్ ఆపరేషన్, వీ మానిటర్డ్ దిస్ ఆపరేషన్. We monitored this operation. Total 12 teams are participating in this operation. మా ఒడిశా నుంచి 3 SOG teams, మా స్పెషల్ ఆపరేషన్ గ్రూప్స్, జైసే లైక్ గ్రేహౌండ్స్ టీమ్స్ ఉంటాయి కదా, ఆ విధంగా మా స్పెషల్ ఆపరేషన్ గ్రూప్స్ దే హ్యావ్ పార్టిసిపేటెడ్. దెన్ కోబ్రా, CRPF, దెన్ STF, దెన్ DRG. సో ఇట్ ఈస్ లైక్ జాయింట్ ఆపరేషన్. సో ఎక్కడెక్కడ ఎవరైనా డిప్లాయ్ చేయాలనేది వీ ఇంటర్నల్లీ డిస్కస్డ్ అండ్ లాంచ్ దిస్ ఆపరేషన్. ఓకే సార్, ఇందులో మీ ఆపరేషన్ ఛత్తీస్గఢ్ కూడా ఉంది కాబట్టి వాళ్ళకి కూడా వచ్చింది అవార్డు ఇందులో? యా, సో ఛత్తీస్గఢ్ అండ్ బోత్ జాయింట్ ఆపర్చునిటీస్. యా, ఛత్తీస్గఢ్ ఎవరికి వచ్చిందండి? బేసికలీ దిస్ ఇస్ ఇంటెలిజెన్స్ ఇస్ ఫ్రమ్ ఒడిశా. We got this intelligence. So I did not go through this did not go through the awards just now, but the counterpart SP he got this award. The Gariyaband. So yeah, my batchman Nikhil also he got this award. Okay. Basically that is different operation. Okay, operation idea on the mikemana? I don't know. Yeah, so this is basically intelligence from Odisha. We have the intelligence, then we launched this operation with Chhattisgarh. అందుకోసమే ఇది జాయింట్ ఆపరేషన్ అని. జాయింట్ ఆపరేషన్ లో టోటల్ 16 people have been utilized. ఓకే, అంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు ఏం దొరికాయి మీకు? వెపన్స్ ఏం దొరికాయి? Yeah, chala weapons because this is CCM member, central committee members. See, and also this is the first operation where CCM member ground lo neutralize cheyadanamata. తర్వాత సబ్సిక్వెంట్ గా ఇప్పుడు చాలా ఆపరేషన్, ఈ ఆపరేషన్ తర్వాత ఆపరేషన్స్ లో సిసి మెంబర్స్ హావ్ బీన్ న్యూట్రలైజ్డ్. దిస్ ఈస్ ఫస్ట్ ఆపరేషన్. దిస్ ఆపరేషన్స్ స్టార్ట్ చేశారు అనమాట. సిసి మెంబర్ హావ్ బీన్ న్యూట్రలైజ్డ్ అనమాట. తర్వాత సబ్సిక్వెంట్ ఆపరేషన్స్ లో ఇప్పుడు రీసెంట్ గా గరియాబంద్ లో ఇంకొక ఎన్కౌంటర్ జరిగింది రీసెంట్ టైమ్స్ లో, అక్కడ కూడా న్యూట్రలైజ్ చేశారు అనమాట. బట్ స్టార్టింగ్ దిస్ ఆపరేషన్ కులారిఘాట్ ఎన్కౌంటర్, ఇట్ ఈస్ ల్యాండ్ మార్క్ ఆపరేషన్ వేర్ టాప్ లీడర్షిప్, ఇక్కడ ఎంఎన్ కమిటీ అని ఉండేది అనమాట, మెయిన్పూర్ నోవాపడ డివిజన్. దాన్ని ఇప్పుడు చేంజ్ చేశారు పేరు, దమంత్రి గరియాబంద్ నోవాపడ డివిజన్ అనమాట. దమంత్రి గరియాబంద్ నోవాపడ, దమంత్రి గరియాబంద్ 2 డిస్ట్రిక్ట్స్ ఛత్తీస్గఢ్ లో, నోవాపడ ఇస్ ఇన్ ఒడిశా. ఈ 3 డిస్ట్రిక్ట్స్ అక్రాస్ ద బార్డర్ దే వర్ ఆపరేటింగ్. సో అక్కడ మేము పిన్ పాయింట్ చేసి, సో వి గాట్ కవర్, దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఒడిశా. దట్స్ హౌ వి లాంచ్ దిస్ ఆపరేషన్. సార్, సాధారణంగా సెంట్రల్ కమిటీ అనగానే 3 లేయర్స్ లో వాళ్ళకి బందోబస్తు ఉంటుంది, అంత ఈజీగా దొరికే అవకాశం ఉందంటారా? ఉండదు సార్. యా, సో అందుకోసమే యునో ద ఇంటర్నల్ మెకానిజం 3 లేయర్స్ ఉంటుంది వాళ్ళకు. దే హ్యావ్ IDs, they will insert, they will have the civil patrolling, they have so many mechanisms ఉంటాయి అన్నమాట. So we tactically planned and we used drones also in this operation. ఓకే సార్, ఈ ఆపరేషన్ తర్వాత ఒరియాలో ఏమైనా మూవ్మెంట్ ఉందా, తగ్గిందా? ఒడిశాలో యా, ఈ ఆపరేషన్ తర్వాత లార్జ్లీ బికాస్ టాప్ లీడర్స్ హ్యావ్ బీన్ ఇక్కడ ఎలిమినేట్ అయినారు అనమాట. చలపతితో పాటు చాలా మంది టాప్ లీడర్స్ లేదు, అరుణ లేరు. తర్వాత ఇక్కడ గుడ్డు అలియాస్ జయరామ్ అని ఒక స్టేట్ కమిటీ మెంబర్, అతను కూడా దీంట్లో ఎలిమినేట్ అయినాడు. తర్వాత DCM డివిజనల్ కమిటీ మెంబర్ ఒక లోకల్ అలోక్ అని, లోకల్ ఒడియా వాడు, he was also eliminated in this operation. Okay. చలపతి గారి మీద ఒడిశాలో ఏమైనా కేసులు ఉన్నాయి, రివార్డ్ ఏముందండి? యా, సో అక్రాస్ చలపతి గారి మీద ఒడిశాలో ఉంది రివార్డ్స్ ఉన్నాయి, ఆంధ్రాలో రివార్డ్స్ ఉన్నాయి, ఈవెన్ ఛత్తీస్గఢ్ లో రివార్డ్స్ ఉన్నాయి అనమాట. మోర్ దాన్ 1 crore, ఇఫ్ యూ యాడ్ ఆల్ దీస్ రివార్డ్స్, మోర్ దాన్ 1 crore వరకు ఈయన మీద రివార్డ్స్ ఉన్నాయి అనమాట. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి,
ఈ మూమెంట్ తగ్గింది అనుకుంటున్నారా, లేదు అది కామ్ గా ఉంది, ఎప్పటికైనా రివర్స్ అవ్వచ్చు, మనం ఒకసారి బయటికి రావచ్చు అని అనుకుంటున్నారా మీరు? సో యాజ్ ఆఫ్ నౌ ద మూమెంట్ ఈ ఏరియాలో కొద్దిగా తగ్గింది. ఈ ఏరియాలో చాలా మంది సరెండర్స్ అవుతున్నారు. రీసెంట్ టైమ్స్ లో మీరు చూస్తే చాలా మంది సరెండర్స్ అవుతున్నారు ఈ పర్టికులర్ బెల్ట్ లో. దేర్ ఆర్ సమ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఒడిశా లైక్ కందమాల్ కానీ, లేకపోతే కాలహండి కానీ, రాయగఢ్ కానీ. సో అక్కడ కొద్దిగా మూమెంట్ ఉంది. అదర్వైజ్ వీఆర్ హోప్ఫుల్ దట్ మార్చ్ 2026 దాకా ఇది క్లోజ్ అయిపోతుంది అనుకుంటున్నాం. ఈ మావోయిజం అయితే ఉందో, బట్ ఈ మెనాస్ ఉందో ఖతం అవుతుందని వీఆర్ ఎక్స్పెక్టింగ్. సార్ ఇప్పుడు చాలా మంది సరెండర్ అవుతున్నారు. 303 అంటే మదర్ వెపన్ 303 నుండి ఎల్పిజి వరకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఆల్రెడీ ఒరిస్సాలో కొన్ని ప్రాంతాల్లో అంటే కోరాపుట్ కానీ లేదా కొన్ని ప్రాంతాల్లో అటాకులు చేయడం, సిఆర్పిఎఫ్ కానీ మీ దగ్గర కానీ వెపన్స్ తీసుకెళ్ళిపోయిన ఒక రికార్డు ఉంది వాళ్ళ దగ్గర. మీ స్టేట్ లో ఇప్పుడు మీ వద్ద సరెండర్ అవుతుంది దాంట్లో మీ స్టేట్ లో పోయిన వెపన్స్ అనేది దొరికాయి అనుకుంటున్నారా, లేదు పార్టీ ఒక స్ట్రాటజిక్ గా కొంత వెపన్స్ ఇచ్చి మిగతా డంప్ లో దాచి ఉంచవచ్చు అనేది ఒక వాస్తవం అంటారు? That has to be discussed. అంత we cannot have the facts. మీరు చెప్పినట్టు కోరాపుట్ లో, నాయగఢ్ లో విత్ వే బ్యాక్ 2008-9 లో లూట్ జరిగింది. మన ఆర్మరీ లూట్ కానీ అవన్నీ జరిగింది అనమాట. సో ఎంటైర్ వెపన్స్ ను సరెండర్ చేస్తున్నారు, లేకపోతే పార్ట్ మీరు రన్ చేస్తున్నారా, దట్ నీడ్ టు బి డిస్కస్ అండ్ డెలిబరేటెడ్ అనమాట. దట్ టైమ్ విల్ ఆన్సర్ దిస్ యువర్ క్వశ్చన్. సో విల్ వెయిట్ ఫర్ నెక్స్ట్ 3-4 months. సో హౌ ఇట్ విల్ గోయింగ్ టు టర్న్ అవుట్. ఓకే సార్, ఫైనల్ గా మరొక క్వశ్చన్ అండి. ఒడిశా ప్రాంతంలో ఎక్కువగా డంపులు పెట్టారు. ఆ డంపులో కరోనా టైంలో కానీ తర్వాత 2,000 రూపాయల నోట్లు రద్దు తర్వాత గోల్డ్ గా మార్చి ఆ గోల్డ్ అంతా డంపులో ఉందని ఒక వార్త వస్తుంది, వాస్తవం అంటారా? సో ఐ డోంట్ నో, దానికి ఎగ్జాక్ట్ గా ఐ డోంట్ హ్యావ్ దట్ ఇంటెలిజెన్స్ అనమాట. బట్ మేము లాస్ట్ వెన్ ఐ వాజ్ ఎస్పీ నోవాపడ ఎస్పీలో ఉన్నప్పుడు ఎలక్షన్స్ డ్యూరింగ్ ఎలక్షన్ టైంలో వీ హ్యావ్ ఆల్సో రికవర్డ్ డంప్ 2,000 రూపీస్ నోట్స్. వీ హ్యావ్ మోర్ దెన్ 2 lakhs rupees, all are 2,000 rupees notes అనమాట. వీ హ్యావ్ రికవర్డ్ అనమాట. ఈవెన్ గరియాబంద్లో ఆల్సో in February or March they have also recovered more than 15 to 16 lakhs. All are so mostly 2,000 rupees notes ఉన్నాయన్నమాట. అంటే 2,000 రూపీస్ నోట్స్ అని కూడా whether they are converted to gold, that need to be analyzed అనమాట. తెలియదు. అంటే కొంత వార్తలు ఏమొస్తున్నాయంటే ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఆ బోర్డర్ లో డంపుల్లో గోల్డ్ కేజీలు కొంత పెట్టారనేది ఒక వార్త వస్తుంది. అది తెలియదు సార్, అది ఐ నీడ్ టు బి వెరిఫైడ్ అనమాట. ఐ కెనాట్ కామెంట్ ఆన్ ఇట్. బట్ వాట్ ఎవర్ డంప్స్ వి గాట్, దానిలో 2,000 రూపీస్ నోట్స్ అయితే వి గాట్ ఇట్. ఓకే సార్, ఫైనల్ గా మరొక క్వశ్చన్. ప్రస్తుతం జార్సుగూడ ఎస్పీగా ఉన్నారు. ఇక జార్సుగూడ ఎలాంటి ఛాలెంజ్ వస్తున్నాయి మీకు? సో జార్సుగూడ ఇస్ ఏ ఇండస్ట్రీ ఏరియా. అది నోవాపడ మావోయిజం ఉంది. ఇక్కడ మైనింగ్ డిస్ట్రిక్ట్. మావోయిజం నుంచి మైనింగ్ వచ్చాను. ఇక్కడ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ అనమాట. జార్సుగూడ ఇస్ లైక్ మినీ ఇండియా. ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ ఉంటాయి. వేదాంత అల్యూమినియం ఇక్కడ 70%, ఇండియాకి కావాల్సిన అల్యూమినియం ఇక్కడ నుంచే వస్తుంది. 70% అల్యూమినియం ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తాం. దాంతో పాటు కోల్ మైనింగ్ ఉందన్నమాట. సో ఇక్కడ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, కొన్ని ఎక్స్టార్షనిస్ట్ ఉన్నాయి. తర్వాత దీంతో పాటు రీసెంట్ గా ప్రైమ్ మినిస్టర్ విజిట్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. ప్రైమ్ మినిస్టర్ సర్ హ్యాస్ కేమ్ జార్సుగూడ ఆన్ 27th September. పీస్ఫుల్ గా జరిగింది. సో ద ఛాలెంజెస్ విల్ బి ఇండస్ట్రియల్, మోస్ట్లీ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. జార్సుగూడ మీ ఫోకస్ ఏ విధంగా ఉంటుంది? జార్సుగూడలో ద ఫోకస్ ఈస్ మెయిన్లీ ద క్రైమ్ కంట్రోల్, క్రైమ్ ఆర్ క్రిమినల్ కంట్రోల్ చేయడానికి ఉంటుంది. దాంతోపాటు అయితే బౌండ్ డౌన్స్ చేద్దాము, బౌండ్ డౌన్స్ చేయాలి. తర్వాత NSA నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ మీద చేయాలి. తర్వాత ఈ హిస్టరీ షీట్స్. సో మెయిన్లీ ఈవెన్ జార్సుగూడలో వీ హ్యావ్ స్టార్టెడ్ ది సేఫ్ సిటీ ప్రాజెక్ట్. అంటే CCTV ఇంటెలిజెన్స్ బేస్డ్ CCTV కెమెరాస్, తర్వాత ఏన్ పేర్ కెమెరాస్. సో డిజిటల్ పెట్రోలింగ్, CCTV యొక్క హెల్ప్ తో మనం డిజిటల్ పెట్రోలింగ్ అవన్నీ మనం చేస్తున్నాం ఇక్కడ. సార్ ఎక్కువ మాఫియా ఉంది కాబట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ ఖచ్చితంగా జరుగుతుంది. ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ చేయడానికి మీ దగ్గర యాక్షన్ ప్లాన్? మెయిన్లీ బీహార్ పాపులేషన్ ఎక్కువ ఉంది ఇక్కడ. బీహార్ నుంచి ఉంది పాపులేషన్. సో అందుకోసమే వీఆర్ కండక్టింగ్ కంటిన్యూస్ రైడ్స్ అనమాట. రీసెంట్లీ వీ హ్యావ్ ఆల్సో సీజ్డ్ మోర్ దెన్ 10 weapons, 10 దేశీ వెపన్స్ సీజ్ చేసాం. బ్రౌన్ షుగర్ కూడా సీజ్ చేస్తున్నాం అనమాట. సో దిస్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్. ఇంటెలిజెన్స్ ఎన్హాన్స్ చేస్తున్నాం అనమాట. సో వీఆర్ బుకింగ్. అందుకోసమే ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్ కూడా మన కొత్త భారతీయ న్యాయ సంహితలో దెర్ ఇస్ ఏ సపరేట్ సెక్షన్, ఆర్గనైజ్డ్ క్రైమ్ 111 సెక్షన్. దాని పనిష్మెంట్ కూడా మోర్ దెన్ 10 years ఉంది. వీఆర్ బుకింగ్ కేసెస్ అగైన్స్ దిస్ ఆర్గనైజ్డ్ సిండికేట్స్. ఓకే సార్, మౌకా అంటే మహారాష్ట్రలో ఉన్నట్లుగానే మీద ఒడిశాలో ఒక స్పెషల్ యాక్ట్ ఉందా దీనికి?
లేదు సార్, అది మోకా అది ఓన్లీ మహారాష్ట్ర సంబంధించింది. ఆ మోకా యొక్క స్పిరిట్ ను తీసుకొని ఇప్పుడు కొత్త భారతీయ న్యాయ సంహితలో ఈ సెక్షన్ 111 పెట్టారు అనమాట. దిస్ ఇస్ 111 ఫర్ ఆర్గనైజ్డ్ క్రైమ్, 112 ఈస్ ఫర్ పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ లైక్ స్ట్రీట్ క్రైమ్స్ ఉంటాయి, చిన్న చిన్న గ్యాంబ్లింగ్స్, 112 పెట్టారు. దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్ సెక్షన్ అనమాట యూటిలైజ్. నౌపడాలు ఏ విధంగా పనిచేస్తానో అదే విధంగా ఇప్పుడు జార్సిగూడలుగా పనిచేస్తున్నారు రాఘవేంద్ర గారు. అక్కడ మావోయిజం ఏ విధంగా కంట్రోల్ చేస్తానో ఇప్పుడు మాఫియా మీద కూడా తన ఫోకస్ ఉంటుందంటూ రాఘవేంద్ర గారు హెచ్చరిస్తున్నారు. ఇది అవార్డు తీసుకున్న రాఘవేంద్ర గారితో పాటు మిగతా అందరూ ఐపీఎస్ ఆఫీసర్కి ఐడ్రీమ్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మనుషులను చంపడానికి కాదు, ఆ యుద్ధంలో జరిగినప్పుడు జరిగే కార్యక్రమంలో జరిగిన సీన్ ఏ విధంగా డిమాండ్ చేస్తూ దాని ప్రకారం చేశారు తప్ప ఒక మనిషిని చంపినందుకు అవార్డు ఇచ్చినందుకు వాళ్ళు కూడా ఫీల్ అవ్వట్లేదు, ఆ విధంగా ఆనందపడట్లేదు. ఒకవేళ అప్పర్ హ్యాండ్ కోసం జరిగే కార్యక్రమంలో సీన్ డిమాండ్ బట్టి ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు జరగడం ఉంటుంది తప్ప వటవట వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం కూడా అవార్డు ఇస్తుంది కానీ స్పెషల్ ఆపరేషన్లో పాల్గొన్న వాళ్ళకి మాత్రమే ఈ రివార్డులు ఇస్తుంది కానీ ఎన్కౌంటర్లు చేసిన స్పెషలిస్టులు మాత్రం కాదని విషయం అందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. రాఘవేంద్ర గారితో పాటు ఎవరైతే మిగతా రాష్ట్రాల్లో రివార్డులు తీసుకున్నారో వారందరూ కూడా ఐడ్రీమ్ తరపున శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ, నమస్కారం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.